అక్క అక్క హాయ్. ఏందక్క చిప్సా? యా. ఇది నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం అక్క ఇవి. ఇంకొకటి నీకు ఇస్తాను. నాకు కావాలి నాకు కావాలి. బాబోయ్ అసలు తిండి లేకుండా ఉండవా నువ్వు? చిప్స్ నాకు చాలా ఇష్టం అక్క. అవును నీకు చాలా ఇష్టం, చాలా వస్తువులు కూడా ఇష్టం నీకు. ఎప్పుడు తింటూనే ఉంటావు కదా. అసలు రోజుకి ఎన్ని పూటలు తింటావు? ఎన్ని పూటలా? ఎన్ని గంటలని చెప్పు. ఎన్ని గంటలా అంటే అన్ని గంటలు నువ్వు తింటూనే ఉంటావా? డాక్టర్ చెప్పారు గంట గంటకి తినమని. ఏ డాక్టర్ చెప్పారు మీకు గంట గంటకి తినమని? అదే మా డాక్టర్లే. మీ డాక్టరా? స్పెషల్ డాక్టర్ ఏంటారులే. అయినా కూడా ఇలా కంటిన్యూగా తింటే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమంటారు అక్క? తిండిపోతూ అంటారు. కాదు కాదు. నువ్వు మాత్రం తిండిపోతు కాదా? కాదు. మరి రోజు షాప్ దగ్గరికి వెళ్ళేసి 5 రూపీస్ లేసు, 10 రూపీస్ బింగో, కుర్కురే, టైగర్ బిస్కెట్, కోరియో బిస్కెట్ అని ఎవరమ్మా కొనుక్కునేది? అక్క అవన్నీ ఇప్పుడు అవసరమా? అన్ని అవసరమా అంటే నాకు చెప్పారు, మీ వీధిలో షాప్ వాళ్ళందరూ చెప్పారు. ఎప్పుడు చూసినా స్వీట్ పన్ని ఇక్కడే ఉంటాడు, ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాడు, తింటూనే ఉంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదేంటది వేరుశనగ పప్పులు, పెరుగన్నము, మళ్ళీ లెమన్ జ్యూస్ అని, రస్నా అని, క్యారెట్ అని, క్యారెట్ అంట, క్యారెట్ కూడా కావాలి మళ్ళీ క్యారెట్ లో రకాలు, క్యారెట్ స్వీట్, క్యారెట్ జ్యూస్, క్యారెట్ సలాడ్, అలా ఇన్ని క్యారెట్లు తినేస్తా ఉంటావు. అదిగో చెప్తుంటేనే మళ్ళీ ఆకలంట. ఇలా తిండిపోతుల్లో అవుతే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు తెలుసా. కరెక్ట్ గా టైంకి తినాలి, పని చేయాలి. అంతేగాని ఊరికే తింటూ ఉంటే వాళ్ళు నిజంగానే తిండిపోతూ అంటారు. సరే అక్క VBS టైం అవుతుంది. VBS టైం అవుతుంది కానీ నువ్వు ఇలా ప్యాకెట్లు అవన్నీ తీసుకొని రాక అక్కడికి. బైబిల్, బుక్, పెన్ను తెచ్చుకో, అది సరిపోతుంది. ఈరోజు ఫోకస్ ఆన్ వాట్ టు ఈట్ గురించి చెప్తున్నారు, నీకోసమే అనుకుంటా. ఒక్కటక్క. ఏంటి? ఒక్క ప్యాకెట్ అంట. సరే ఏం చేస్తాం, తెచ్చుకో పద. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? VBSని అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. బాగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకుంటూ, స్కిట్స్, పప్పెట్ షోస్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో వీటి నుంచి నేర్చుకున్నవి మీరు ప్రార్థనతో రోజు దేవుణ్ణి అడుగుతున్నారా? ప్రార్థన చేసుకొని, దేవా ఇవి మాలో లోపాలు ఉన్నాయి, ఇవి మాలో తప్పులున్నాయి, దయతో మమ్మల్ని క్షమించండి, ఈ విషయంలో నేను సరిగా లేను అని మీరు అడుగుతున్నారా? వెరీ గుడ్. అడగకపోతే ఈరోజు నుంచి మీరు అడగండి. ఈరోజు మనం ఎన్నో డేలో ఉన్నాం? 8th కదా. అప్పుడే మనం 8th డేలోకి వచ్చేసాం. 7 days దేవుడు తన కృపను చూపించి తన బిడ్డల్ని వాడుకొని మీతో మాట్లాడుతూ ఉన్నారు కదా. సో 8th డే గురించి కూడా దేవుణ్ణి అడిగి, ఆయన కృపని అడిగి ప్రార్థనతో మొదలు పెట్టుకుందామా ఈ VBSని? కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ యొక్క కృపలో భద్రపరిచి నాయన ఈ సంవత్సరం కూడా మీరు ఇచ్చిన ఈ VBS కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నాయన ఎటువంటి పరిస్థితిలో మీరు మా బిడ్డలను ప్రేమించి వీరిని విడవక ప్రేమిస్తూ ఉన్న దేవా, తరుణం ఇస్తూ ఉన్నారు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన పాదములు పట్టుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టి, ప్రభా బిడ్డలు మీలో ఎదిగే కృపని మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి, కృపనివ్వమని, తోడై ఉండమని, ఈరోజు జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మీ హస్తం వేసి మీ దయగల కృపని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। ఓకే చిల్డ్రన్, మెసేజ్ వినే ముందు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ కృపలో ప్రవ్వా ఈ బిడ్డలకు వినే జ్ఞానమును ఆసక్తిని మీరు వినండి, ఇవ్వండి ప్రవ్వా. దేవా, నా మాటలు కాదు మీ మాటలుగా నేను కాదు ప్రవ్వా, మీరే నాయన నా ద్వారా కనిపించమని, కృప చూపించమని, సమస్త మహిమ మీరే పొందమని, సహాయం దయచేయమని యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇన్ని రోజులు మీరు చాలా విషయాల గురించి నేర్చుకున్నారు కదా. ఈరోజు మనం దేని గురించి నేర్చుకోవాలి అంటే వాట్ యు కెన్ ఈట్, ఫుడ్ గురించి నేర్చుకోవాలి. మేము చాలా బైబిల్లో చదివాం కానీ చూసాం కానీ గుడ్ హ్యాబిట్స్ గురించి, డిసిప్లిన్ గురించి, ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా పాపాలు ఒప్పుకోవాలో, వీటన్నిటి గురించి ఉంది. కానీ ఫుడ్ గురించి కూడా ఉందా అని మీకు డౌట్ వస్తుందా? ఎస్, ఫుడ్ గురించి కూడా ఉంది బైబిల్లో. దేవుడు అన్నిటి గురించి ఈ బైబిల్లో మన కొరకు ముందుగానే రాసి ఉంచారు. సో మనం ఏం చేయాలి అంటే దీన్ని జాగ్రత్తగా చదివి దాని ప్రకారం మనం జీవించాలి. సరే, ఫుడ్ అంటే ఏంటి అసలు? ఫుడ్ ఎందుకు మనం తీసుకుంటాము? మనం హెల్తీగా ఉండడానికి. ఫుడ్లో ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కదా. సో అవి మనం తిన్నప్పుడు మనకి మంచి ఎనర్జీ వచ్చి మనం అన్నీ చక్కగా పనులు చేయగలుగుతాం. అలాగే కాకుండా మనకి మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా వచ్చి మనం ఎలాంటి వైరస్ కానీ లేకపోతే ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇలాంటి వాటి నుండి మనల్ని కాపాడటానికి మనం మంచి ఫుడ్ యూజ్ అవుతూ ఉంటుంది కదా. సో మన మమ్మీ వాళ్ళు మనకి మంచి ఫుడ్ పెట్టినప్పుడు మనం చాలాసార్లు తిని బలంగా ఉంటాం కదా. కానీ చాలామంది ఫుడ్ తినరు సరిగా, అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? వీక్గా, సన్నగా ఉంటారు కదా, వాళ్ళకి అంత శక్తే ఉండదు. సో మరి సరే ఇదంతా ఓకే, కానీ ఆంటీ మరి ఫుడ్ గురించి స్పిరిచువల్గా ఈ రెండిటికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? దేవుడు బైబిల్లో ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎందుకని తినకూడదు అని కూడా ప్రతిదీ రాసి ఉంచారు. ఏంటో చూద్దామా? దేవుడు ఈ సృష్టి అంతటినీ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశారు? ఆదాముని క్రియేట్ చేశారు. చూడండి, దేవుడు ఏం ఫుడ్ తినాలి అని ఫస్ట్ ఎవరికి చెప్పారో తెలుసా? ఏది తినకూడదు అని. దేవుడు అసలు ఈ సృష్టి అంతటిని క్రియేట్ చేసిన తర్వాత, ఆదాముని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే కమాండ్మెంట్ ఏంటో తెలుసా? మీరు ఈ ఫ్రూట్ని తినకూడదు. అన్ని ఈ ఏదైనా తోటలో నేను క్రియేట్ చేసిన ఈ తోటలో అన్ని ఫ్రూట్స్ మీరు తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉంది కదా ఈ చెట్టు, తెలివితేటల్ని ఇచ్చే వృక్ష ఫలము, ఇది మాత్రం మీరు తినకూడదు అని చెప్పి దేవుడు చెప్తారు. తర్వాత ఆదాము ఓకే అని అంటాడు దేవుడితో. కానీ ఆదాముకి తోడుగా ఉంటుంది అని దేవుడు ఏం చేస్తారు? హవ్వని క్రియేట్ చేస్తారు. హవ్వని క్రియేట్ చేసిన తర్వాత హవ్వ సాతాను మాటలు వినేసి ఏం చేస్తుంది అంటే దేవుడు తినొద్దు అని చెప్పిన ఫ్రూట్ని హవ్వ తినేస్తుంది. తన తర్వాత ఆదాముతో కూడా తినిపిస్తుంది. సో దేవుడికి కోపం వచ్చి, నేను చెప్పిన మాట మీరు వినలేదు, నేను ఇచ్చిన ఆజ్ఞ మీరు పాటించలేదు, నేను తినొద్దు అన్న పండుని మీరు తిన్నారు, సో నేను క్రియేట్ చేసిన ఈ
ఏదేను తోటలో నుంచి మీరు బయటకు వెళ్ళిపోండి, మీరు కష్టం చేసి మీరు పనులు చేసుకొని మీరు జీవించండి, మీ ఫుడ్ మీరే తయారు చేసుకోండి అని దేవుడు వాళ్ళకి శాపాన్ని ఇస్తాడనమాట. దేవుడు ఆశీర్వాదం వాళ్ళ కోసం ఉంచితే దేవుడు తినొద్దన్న పండును తిని దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ఆశీర్వాదం అనేది రాలేదు. వాళ్ళ చేతులారా వాళ్ళు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. సో దేవుడు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పారు. మరి ఎంత తినాలో కూడా చెప్పారా అంటే ఎస్ చెప్పాడు దేవుడు. చూడండి, బైబిల్, మీ బైబిల్స్ అన్నీ ఉన్నాయి కదా, బైబిల్స్ ఓపెన్ చేసి ప్రోవెర్బ్స్ 23rd చాప్టర్ 1-2 వర్సెస్ నేను చదువుతాను, మీరు బైబిల్స్లో మీరు చూడండి. నువ్వు ఏలికతో భోజనం చేయి కూర్చుండని ఎడల నీవెవరి సమక్షమునున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అమ్మో ఆంటీ ఏంటి ఇలా ఉంది బైబిల్లో, గొంతుకు కత్తి పెట్టుకుంటే కోసుకుపోతుంది కదా, బ్లడ్ చాలా పోతుంది కదా అనుకుంటున్నారా? ఎస్, దేవుడు అలానే చెప్తున్నారు. చూడండి, మనం రోజు మన మమ్మీ మనకి భోజనం సర్వ్ చేసేటప్పుడు తను ఏం చేస్తుంది, మనం మమ్మీ ఇంకా కొంచెం పెట్టవా, నాకు ఆకలేస్తుంది, ఈరోజు ఎందుకో బాగా ఆకలేస్తుంది అంటే తనకుందో లేదో అని ఆలోచించుకోకుండా మమ్మీ మొత్తం అంతా మనకి పెట్టేస్తుంది, అవునా కదా? అప్పుడు తనకి ఏమీ ఉండదు అన్నమాట. అలా కాకుండా మీరు మొత్తం అంతా నేనే తినేయాలి, నాకే బాగా ఆకలేసేస్తుంది అని కాకుండా మమ్మీకి ఉందా డాడీకి ఉందా అని చూసి వాళ్ళకి ఉందా లేదా అని అడిగి మరి మమ్మీ అంతా నాకే పెట్టేస్తున్నావు మరి నీకుందా ఇలా అడగాలి. అంతేకాని మమ్మీ పెడుతుంది కదా నేను తినేస్తున్నాను అని అనుకుంటే కుదరదు, సరేనా? అందుకనే దేవుడు ఏం చెప్తున్నారు అంటే నువ్వు ఎక్కువ తినేయకూడదు, నీకు తగ్గు మాత్రంగా నీ కడుపుకి ఎంత అయితే ఆకలి ఉంటుందో అంత మాత్రమే నువ్వు తినాలి, ఎక్కువ తినేయకూడదు. చూడండి, ఇక్కడ కత్తి పెట్టామనుకోండి, మనం తినటానికి నోరు మూమెంట్ ఇవ్వాలి కదా. సో అలా మనం కదిపినప్పుడు ఇక్కడ కత్తి పెడితే ఇక్కడ మనం కదిపితే ఏమవుతుంది, కోసుకుపోతుంది, అవునా? అది మనకు మంచిదా కాదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు అందరి మధ్యలో ఉండి కూర్చొని లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే నువ్వు ఎంత తింటున్నావు అనేది కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఫుడ్ గురించి ఇంత పర్టికులర్గా చెప్తున్నారు అని అంటే, బైబిల్లో ఒక పర్సన్ ఉన్నారు, ఈ స్టోరీ అంతా మీరు ఇంతకు ముందే విని ఉంటారు, కానీ బైబిల్లో ఒక పర్సన్ ఉన్నారు, ఫుడ్ గురించి దేవుడు తనకిచ్చిన బ్లెస్సింగ్ని తన పోగొట్టుకుంటారు. అతను ఎవరో తెలుసా? ఏషావు తల్లిదండ్రులు ఎవరు అంటే ఇస్సాకు, రిబ్కా. వాళ్ళకి 2 బాయ్స్ పుడతారనమాట. వాళ్ళిద్దరూ ఎవరంటే ఏషావు, యాకోబు. ఏషావు పెద్దవాడు అన్నయ్య, యాకోబు చిన్నవాడు తమ్ముడు అన్నమాట. ఏషావు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే హంటర్. తన అడవిలోకి వెళ్ళి అన్ని బర్డ్స్ని కానీ యానిమల్స్ని కానీ హంట్ చేసి తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. కానీ యాకోబు ఏం చేస్తాడు అంటే షెపర్డ్ అనమాట, హీజ్ ఏ షెపర్డ్. అయితే ఒకరోజు ఏషావు అన్నయ్య అడవికి వెళ్ళి హంట్ చేసుకొని తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, తనకి బాగా ఆకలేసేస్తూ ఉంటుంది. అయితే తమ్ముడు దగ్గరికి వచ్చి చూస్తే తమ్ముడు చాలా ఎర్రగా ఉన్న కర్రీ వండుతూ ఉంటాడు. తమ్ముడు నాకు బాగా ఆకలేస్తుంది, ఈ కర్రీ నాకు ఇస్తావా అని అంటే తమ్ముడు ఏమనుకుంటాడు, నీకు ఈ కర్రీ ఇస్తే నాకేంటన్నయ్య, నాకు ఏదో ఒకటి ఉండాలి కదా మరి అని అడుగుతాడు. అయితే మరి నీకేం కావాలి అని అంటే, నువ్వు పెద్దోడివి కదా, నీకు ఫస్ట్ కదా, అన్ని ఆశీర్వాదాలు నీకు చాలా ఎక్కువ, కానీ నేను చిన్నోడిని కదా, నాకు కొంచెం తక్కువ ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి నువ్వు నీ బర్త్ రైట్ అంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడు. ఓ సంతేనా, ఈ బర్త్ రైట్ ఉండి నేనేం చేసుకుంటాను, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నాకు ఆకలి ఇప్పుడు బాగా వేస్తుంది, నేను అన్నం తినకపోతే నేను ఇంక జీవించను, ఆ చచ్చిపోతే నేను ఏం చేసుకుంటాను, దీన్ని యూజ్లెస్ కదా, అందుకని ఇది నువ్వు తీసేసుకో తమ్ముడు, నేను ఈ ఫుడ్ తినేసి ఈ కర్రీ ఈ అన్నం తినేసి హ్యాపీగా ఉంటాను అంటాడు. చూసారా, తను ఒక్కరోజు ఆకలికి ఉండలేక ఏం చేస్తాడు అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తను పోగొట్టేసుకుంటాడు. అందుకనే దేవుడు
ఫుడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. దేవుడు మనకి అబ్జర్వ్ చేసుకోలేం, కానీ చేసుకోము కొన్నిసార్లు. మన చుట్టూ చాలా ఆశీర్వాదాలు ఉంచుతాడు, కానీ అవి చిన్న చిన్న వాటి కోసం మనం ఏం చేస్తాము అంటే వాటిని పోగొట్టేసుకుంటాం. చూడండి, ఏశావు నాకు ఇది అవసరం లేదు, నువ్వు తీసేసుకో అన్నాడు. ఒక్క ఆశీర్వాదం కూడా మిగలకుండా మొత్తం అన్ని బ్లెస్సింగ్స్ ఎవరికి వెళ్ళిపోయాయి చెప్పండి మీరు? ఎవరికి వెళ్ళిపోయాయి? ఏశావుకే వచ్చాయా? అన్నయ్యకే వచ్చాయా? కాదు, తమ్ముడికి ఇచ్చేసాడు దేవుడు మొత్తము. అవునా? సో తను ఆ ఒక్కరోజు ఆకలికి అనుంటే, తమ్ముడు నువ్వు నన్ను ఏమడుగుతున్నావు? నా బర్త్ రైట్ నీకు ఇచ్చేయాలా, నా జ్యేష్ఠత్వపు హక్కుని నీకు ఇచ్చేయాలా? అది దేవుడు నాకు కదా ఇచ్చింది, అందుకే కదా నన్ను మొదట పుట్టించాడు. అది నేను నీకు ఎలా ఇస్తాను? నాకేం అన్నం ఉండకపోయినా పర్లేదులే, ఈరోజు నేనేం ఫుడ్ తినకపోతే ఏమైపోతుంది ఈరోజు అని అనుకోలేదు. ఇదేముంది అని దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ని తను కాదనుకొని ఆ ఒక్కరోజు మీల్ కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు. అందుకే బైబిల్లో ఏముంటుందో తెలుసా? ఏశావు వంటి భ్రష్టుడు అని ఉంటుంది. అంటే ఒక బ్యాడ్ బాయ్ అన్నమాట, ఒక ఫూలిష్ మ్యాన్. అంతకంటే ఫూలిష్ మ్యాన్ ఇంకెవరూ లేరు, ఏసావు వంటి భ్రష్టుడు ఇంకెవరూ లేరు అని బైబిల్లో ఉంటుంది. అందుకనే మనం ఈ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఏం తినాలో దేవుడు చెప్పాడు, ఎంత తినాలో చెప్పాడు, ఎందుకు అలా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలో కూడా ఏసావు ద్వారా ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. ఏసావు గుడ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడా? లేదు, బ్యాడ్ ఎగ్జాంపుల్గానే ఉండిపోయాడు. బైబిల్ మొత్తంలో తను బ్యాడ్ ఎగ్జాంపులే, ఎక్కడ కూడా గుడ్ ఎగ్జాంపుల్ అని ఎవరు రాయలేదు బైబిల్లో. సరే, మరి ఆంటీ ఇప్పుడు VBSకి ఫుడ్కి ఇవి ఏం తినాలో ఏం తినకూడదో, ఎంత తినాలో, ఎందుకోసం, ఇవన్నీ ఏం సంబంధం ఆంటీ? VBSకి దీనికి ఫుడ్ ఏం రిలేటెడ్ అని అనుకుంటున్నారా? సరే, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి ఒకసారి. మాథ్యూస్ 4th చాప్టర్ 4th వర్స్. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడో? మనుషుడు ఫుడ్ వల్లనే కాదు. ఆ రోజు ఏశావు అలానే అనుకోవచ్చు, ఈ రోజు ఒకరోజు ఫుడ్ లేకపోతే ఏమవుతుంది అని అనుకోవచ్చు, కానీ తను అలా అనుకోలేదు కదా. మనుషుడు ఫుడ్ వల్లే, రొట్టె వల్లే కాదు, దేవుని నోట వచ్చు మాట కూడా మనల్ని బ్రతికిస్తుంది కదా. మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసేటప్పుడు జనరల్గా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం కదా. ప్రభువా, ఇన్ని ఇయర్స్, ఈ 14 ఇయర్స్, ఈ 13 ఇయర్స్, ఈ 12 ఇయర్స్, లేకపోతే ఈ 15 ఇయర్స్, ఈ 20 ఇయర్స్ నేను మీకు చాలా దూరంగా జీవించాను, మీకు దగ్గరగా ఎప్పుడూ నేను జీవించలేదు. సో నేను దూరంగా జీవించాను కదా, ఈ పాపాలు, నేను చేసిన పాపాలన్నీ మీరు నన్ను క్షమించండి అని ఎవరు ఎన్ని రోజులైతే అన్ని రోజులు 3 days, 4 days, 5 days, లేకపోతే 10 days, 20 days, 40 days కూడా కొంతమంది ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటారు. మరి అప్పుడు వాళ్ళకి ఆకలేదా కదా? ఆకలేస్తుందా? ఆకలేస్తుంది. కానీ దేవుడు చెప్పే మాట, దేవుడు నోటి నుండి వచ్చే మాట కూడా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి సంతృప్తిని ఇస్తుంది, వాళ్ళ కడుపు నిండిపోతుంది అన్నమాట, వాళ్ళకి ఆకలి ఉండదు ఇంకా కదా. సో ఏంటి అంటే దేవుడు నోట నుండి వచ్చే మాటలు కూడా మనల్ని జీవింపజేస్తాయి కదా. కొన్నిసార్లు ప్రభువా నాకు అసలు ఏమీ బాగాలేదు, ఈ సిచ్యువేషన్ ఏంటి ఇలా ఉంది, ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా. ఎంతమంది మరి మీరు వాక్యం సండేస్ కానీ లేకపోతే సండే స్కూల్స్ ఎవ్రీ సండే వస్తున్నప్పుడు మీరు ముందు ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నాకు అసలు తృప్తే లేదు, ఏంటో బాధగా ఉంది, చాలా వెలితిగా ఉంది, సో నన్ను నువ్వు నింపు, నీ వాక్యంతో నన్ను నాకు ఆహారం దయచేయి అని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారో. కానీ ఈ రోజు నుంచి మీరు అలా ప్రార్థన చేసుకోవాలి. చూడండి, సరే ఈ ఫుడ్ గురించి మనం చాలా విషయాలే నేర్చుకున్నాం ఇప్పటి వరకు, కానీ ఫుడ్ స్పిరిచువల్గా మనకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, దేవుని నోటి మాట వలన కూడా అని. మనం
ఫుడ్ తింటే ఎలా స్ట్రాంగ్గా ఉండి హెల్దీగా ఉండి మనకి ఎనర్జీ ఉంటుందో అలానే మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను మనం పాటించి ఈ సమాజంలో ఈ వరల్డ్లో వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు చాలా బాగా జీవిస్తారు, ఏ తప్పులు చేయరు, అబద్ధం ఆడరు, నరహత్యలు చేయరు, దొంగతనం చేయరు అనేది మనము అలా ఉండాలి అంటే ఈ వాక్యం మనకి కావాలి అన్నమాట. ఈ వాక్యం మనం ప్రతిరోజు తినడం అంటే ఏంటి? ప్రతిరోజు మనం చదువుకోవాలి. చదువుకొని ఏం చేయాలి అని అంటే, ప్రభువా నేను నిజంగా ఏశావులాగా జీవించాను, నేను దావీదు వల్లే తప్పులు చేశాను, కానీ తర్వాత క్షమాపణ అడిగినప్పుడు నువ్వు నన్ను క్షమించావు కదా, అలా అది దాన్ని మనం మన బాడీలో అన్వయించుకోవాలి. మనం ఎలా మంచి ఫుడ్ తిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి పెడుతున్నారు కదా, మంచి ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో అది డైజెస్ట్ అయ్యి మనకి బ్లడ్గా మారి మంచిగా ఎనర్జీ అదంతా ఇస్తుంది కదా. సో అలానే మనం ఏం చేయాలంటే చదివిన వాక్యాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. అందుకే వాక్యాన్ని చదవకుండా ధ్యానించుకోవాలి. మీరు ఇప్పటి నుంచే అది నేర్చుకోవాలి. ఒక్క వర్డ్ చదివినా ఇది దేని గురించి చెప్పారు, ఎవరి గురించి చెప్పారు, అసలు ఎందుకు దేవుడు ఈ సందర్భంలో ఈ మాటలు వాడాడు అని ఆలోచించుకునే ఆ జ్ఞానము, ఆ ఆకలి దప్పకులు మీరు కావాలి. చూడండి, దేవుడు మాథ్యూస్ 5th chapter 4th verse నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారు అంట? తృప్తిపరచబడతారు. ఇంకా లోకంలో దేనికైనా సరే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యము మీరు ఈరోజు నుంచి మీరు అది అలవాటు చేసుకోండి. ఒక అధ్యాయం చదివి ఇది దేవుడు దీని ద్వారా నాతో ఏం మాట్లాడాడు అనేది మీరు కనుక ఆలోచన అలా స్టార్ట్ చేస్తే మీకు చాలా సాటిస్ఫాక్షన్. ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, ఇది తప్పు అని నాకు చూపించావు, ఇది నేను సరిచేసుకుంటాను, సో ఇలాగ నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. చాలామందికి అవకాశాలు లేవు కదా, ఇలా VBSS లేవు, ఇలాగా టీచర్స్ లేరు, సాంగ్స్ లేవు, వాళ్ళకి ఇలా స్కిట్స్ లేవు, పప్పెట్ షోస్ లేవు, ముఖ్యంగా ఎవ్రీ వీక్ సండే స్కూల్స్ లేవు కదా. సో దేవుడు మనల్ని ప్రేమించి ఇలా ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా వీటన్నిటి కొరకు నన్ను నేను సరిచేసుకోవడానికి నువ్వు నాకు ఇస్తున్నావు, వీటన్ని తరుణాల కొరకు మీకు వందనాలు అని మనం ప్రార్థన చేసుకోవాలి. నాతో మాట్లాడావు ఈరోజు, వందనాలు అని మీరు ప్రార్థన చేసుకొని ఆ సంతృప్తి అయిన జీవితం మనం జీవించటము నేర్చుకోవాలి అన్నమాట. చూడండి, బైబిల్లో 1 Corinthians 10th chapter 31st verse ఏముంది అంటే, మీరు ఏదన్నా చేయండి, తినండి, తాగండి, కూర్చోండి, నుంచోండి, నడవండి, మాట్లాడండి, నవ్వండి, ఏడవండి, ఏదైనా చేయండి, సమస్తంలో ఏమై ఉండాలి అని అంటే నా నామము మహిమపరచబడాలి. నా నామం అంటే నా నామం కాదు, దేవుని నామం మహిమపరచబడాలి కదా. మనం ఏం చేసినా గ్లోరీ ఎవరికి రావాలి అంటే దేవుడికే, దేవుడికి ఒక్కరికే ఆ గ్లోరీ రావాలి. చూడండి, మన ఫ్రెండ్స్ ముందుకి మనం వెళ్ళి మన ఫ్రెండ్స్తో మనం నేను సండే ఎక్కడికి రాను, చర్చ్కి వెళ్తాను అని చెప్తారు, అవునా? తను చర్చ్కి వెళ్తాడంట, సండే మనం క్రికెట్ ఆడడానికి పిలిచిన, లేకపోతే గర్ల్స్ అయితే మాతో పాటు రా ఈరోజు మా ఇంటికి అని పిలిచిన తను రాడు, లేకపోతే తను రాదు, ఎందుకంటే తను చర్చ్కి వెళ్తుంది కదా అని అనుకుంటారు. కానీ నువ్వు వాళ్ళ ముందే సినిమా పాటలు పాడి ఆ సినిమా ఈ సినిమా అని, లేకపోతే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ, లేకపోతే మీ టీచర్స్ని కమెంట్ చేస్తూ, మీ ఫ్రెండ్స్ని కమెంట్ చేస్తూ వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు క్రిస్టియన్ అన్నావు కదా, నువ్వు ఏమీ అబద్ధాలు చెప్పనన్నావు కదా, నేను సండే స్కూల్కి వెళ్తాను, నేనేమీ తప్పులు చెప్పను అన్నావు కదా, ఎగ్జామ్లో కాపీ రాయను అన్నావు కదా, మరి నువ్వు చేసేది ఏంటి ఈరోజు అంటే దేవుడు మహిమపరుస్తాడా? నా బిడ్డ వల్ల నేను చాలా మహిమపరచబడ్డాను, ఈరోజు చాలా హ్యాపీ అని దేవుడు అనుకుంటారా? కాదు, దేవుడు ఏడుస్తాడు. చూడు, నా బిడ్డ వల్ల నాకు మహిమ రాలేదు, అవమానం వచ్చింది అని దేవుడు మనల్ని బట్టి పరలోకంలో ఏడుస్తూ ఉంటాడు. దేవుడు అలా ఏడుస్తూ ఉండడం మీకు ఇష్టమా? కాదు. మనం ఏం చేసినా, వాళ్ళ ముందు తిన్నా, వాళ్ళ ముందు తాగినా, సమస్తం ఏం చేసినా ఎవరికి మహిమ రావాలి? దేవుడికే మహిమ రావాలి. ప్రార్థన చేసుకుందామా? అర్థమైందా?
ఈ రోజు నుంచి మీరేం చేయాలి అంటే డే 1 నుంచి డే 8 వరకు మీరు విన్న ప్రతీదీ మీరు బుక్స్లో రాసుకొని ఉంటారు కదా, రాసుకొని ప్రభువా డే 1 ఈరోజు ఇలా చెప్పారు, నాతో మాట్లాడారు, మీకు వందనాలు, ఇది నేను కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఏమి కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ డే కింద కూడా రాసుకోండి. నేను ఇది కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని. మీరు అది రోజు ఓపెన్ చేసినప్పుడు ఇది నేను కరెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను కానీ చేసుకోలేదు కదా అని మీరు ప్రేయర్ చేసుకోవాలి. అప్పుడు దేవుడు మార్చుకోవడానికి మీకు సహాయం చేస్తాడు. ప్రభువా ఇన్ని రోజులు మా ఫ్రెండ్స్ ముందు నేను మీకు మహిమ తేలేదు, ఫుడ్ విషయంలో కూడా ఎక్కడా కూడా. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా, నువ్వు భోజనం చేసేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ నీ సహోదరుని ఎదుట లేకపోతే నీ స్నేహితుని దగ్గర నా నామం అవమానం వస్తుంది, వాళ్ళకి అభ్యంతరంగా ఉంది అని అంటే దాన్ని చేయకుండా ఉండడమే బెస్ట్ అని చెప్తుంది. అది ఎక్కడుందో చెప్పనా? రోమన్స్ 14th chapter 21st verse. రోమన్స్ 14th chapter 21st verse. నువ్వు ఏదన్నా చెయ్యి, ఏదన్నా తిను, ఏదన్నా తాగు, నీ సహోదరుడు అభ్యంతర పడుతున్నాడు అని అంటే ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఏంటి ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని నిన్ను బట్టి, క్రిస్టియన్ కదా నువ్వు, నిన్ను బట్టి వాళ్ళు అబ్జెక్ట్ అవుతున్నట్టు ఉంటే నువ్వు అది చేయకుండా ఉండడమే మంచిది కదా. మనం చాలాసార్లు బర్త్డే పార్టీస్కి వెళ్తాం, అవునా? బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మన మమ్మీ డాడీతో ఫైట్ చేసి ఏడ్చి గోల పెట్టి కింద పడి దొల్లేసి అటు ఇటు దొల్లేసి పంపిస్తావా పంపించువా, అందరూ వెళ్తారు, నేను ఒక్కదాన్నే వెళ్ళను, నేను ఒక్కడనే వెళ్ళను, ప్రతిసారి ఇంతే అని చెప్పి కింద పడి ఏడ్చేసి ఎలా అయినా మాట అవును అనిపించుకొని వెళ్తారు. అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఎలాంటి వాళ్ళు బర్త్డే కేక్ కట్ చేసి ఆ కేక్ పీసెస్ మనకి ఇస్తారు, కానీ సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు అంతా వల్గర్గా మాట్లాడుకుంటూ ఉండొచ్చు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉండొచ్చు కదా. ఈ ఎంత ఎన్విరాన్మెంట్లో వెళ్ళి నీ యొక్క సహోదరునికి నీ సాక్ష్యము అభ్యంతరకరంగా ఉండడం కంటే కూడా నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే ద బెస్ట్, అవునా? కొంచెం కష్టంగానే ఉంటుంది మీకు, కానీ అలా ఆ జ్ఞానాన్ని ఇవ్వమని, అలాంటి హృదయాన్ని ఇవ్వమని దేవుణ్ణి మీరు ఈ రోజు నుంచి అడగాలి. అని మాజా కావాలా? వదిలేక్క. పర్లేదు తాగు. ఇప్పుడు వదిలేక్క. ఏంటి వాక్యం విని కొంచెం మార్పు వచ్చినట్టుందే? కొద్దిగా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకు ముందులాగా వందలు కాకుండా రోజుకి 50 రూపీస్. 50 కూడా ఎక్కువే, రోజుకి 10 రూపీస్. మరి అక్క అంతే, ఇంకా నువ్వు షాప్కి వెళ్ళడానికి వీల్లేదు. షాప్ వాళ్ళకి చెప్పేస్తాను బన్నీ వచ్చిందంటే అసలు ఏమి అమ్మద్దు, ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి 10 రూపీస్ అంతే. దాని తర్వాత అది కూడా మానేయాలి. నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మమ్మీ డాడీకి చాలా ఇబ్బంది పెడుతున్నావు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అయినా కూడా ఈరోజు VBSలో నాకు మాజా ఇచ్చారు, తీసుకో, ఇంటికి వెళ్ళి తాగు, సరేనా? థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనము మెమరీ వర్స్ విందాము. అదేంటంటే ఈట్ గురించే. జీసస్ చెప్పారు. నీకొద్దా? ఓకే. అయితే మాథ్యూ 4:4 ఈరోజు మెమరీ వర్స్ ఏంటి? మాథ్యూ 4:4. వెరీ గుడ్. దాంట్లో ఏముందంటే మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మ్యాన్ shall not live by bread alone but by every word that proceeds from the mouth of God. Matthew 4:4 ఈ రోజు మెమరీ వర్స్ ఏంటి? Matthew 4:4. వెరీ గుడ్. దాంట్లో ఏముందంటే మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. Man shall not live by bread alone but by every word that proceeds from the mouth of God. Very good. So మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు అనేది నీకు ఎక్కిందా? వెరీ గుడ్. ఈ మెమరీ వర్స్ నువ్వు నేర్చుకుని మళ్ళీ వాట్సాప్ లో రికార్డ్ చేసి పంపించు. సరేనా? ఎవరైతే ముందు పంపిస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాం కదా లాస్ట్ డే. అయితే VBS లో అలాగా ఎవరెవరు పంపిస్తున్నారు అన్ని మన దగ్గర లిస్ట్ ఉంటుంది అనమాట. సో నువ్వు మెమరీ వర్స్ నేర్చుకోవడం మర్చిపోకు. అక్క నాకు ప్రైజ్ ఇస్తారా? నువ్వు నేర్చుకుని కరెక్ట్ గా చెప్తే ప్రైజ్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు.
అయినా సరే నాకు ఒక ప్రైజ్ కావాలక్క. సరే చూద్దాంలే. ఎట్లాగన్నా ఇప్పించక్క ఒకటి. మంచి పిల్లలకి ఇప్పిస్తారు, దేవుడే ఇస్తాడు ప్రైజ్. ప్లీజ్ అక్క, నువ్వు చెప్తే ఇస్తారు. సరే ఇస్తానులే, కానీ ముందు మనము ఇప్పుడు క్రాఫ్ట్ నేర్చుకుందాము, ఒక సాంగ్ నేర్చుకుందాము. దాని తర్వాత నేను చెప్తా, నేను ఒక డ్రామా వేస్తా. నువ్వు డ్రామా వేస్తావా? నువ్వెందుకు డ్రామా వేస్తావు? వేస్తాను. ఆయన నువ్వు అసలు మిక్కీని కలిసావా? మిక్కీ నేనే వేస్తాం అక్క. నువ్వు మిక్కీ కలిసి వేస్తారా? అవునవును. బీబీఎస్ లో ఈరోజు టాలెంట్ షోనా నీది? కాదక్క, మేము ఇద్దరు డ్రామా వేస్తాం. స్పెషల్ డ్రామా, స్పెషల్ ఎపిసోడ్. సరే సరే అయితే ఓకే రైట్. హాయ్ ఎవ్రీవన్, అందరూ స్కూల్ క్లాసెస్తో బిజీ అయిపోతున్నారా? న్యూ బుక్స్, న్యూ లెసన్స్ మరి ఎంజాయ్ చేస్తున్నారా? నైస్. సమ్మర్లో ఐస్ క్రీమ్ తినడం చాలా ఇష్టం కదా మనందరికీ. ఏ ఐస్ క్రీమ్ మీ ఫేవరెట్? ఐస్ క్రీమ్ తిన్నాక మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ పడేయకుండా మంచి ఫ్రేమ్ ఎలా చేసుకోవాలో ఇవాళ నేర్చుకుందాం, ఓకేనా? ఫ్రేమ్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఐస్ క్రీమ్ స్టిక్స్, ఫెవికాల్, పెయింట్ బ్రష్, ఒక థ్రెడ్ అండ్ సమ్ పెయింట్స్. అండ్ హే, ఒక పిక్చర్ కూడా మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే మీరే ఒక మంచి కోట్ రాసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను కొన్ని. ఇప్పుడు మనము ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెయింట్ చేసుకుందాం. మీరు పెయింట్ బ్రష్ని ఇట్లా నాలాగా వాటర్లో డిప్ చేసుకొని క్లాత్ హెల్ప్తో ఇలా నీట్గా పెయింట్ చేసుకుందాము. పెయింట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా పెయింట్ చేయండి. కింద నాలాగా కావాలంటే న్యూస్ పేపర్ వేసుకోండి. సో మీ సరౌండింగ్స్ అన్నీ నీట్గా ఉంటాయి. ఓకే, సో ఇలా నీట్గా మంచి స్ట్రోక్స్ ఇస్తూ పెయింట్ చేసుకోండి. I will paint all of my sticks like that. స్టిక్స్ ఇలా నాలాగా దూరం పెట్టుకోండి, దగ్గరగా పెట్టుకోవద్దు, ఎందుకంటే పెయింట్ ఆరలేదు కదా, స్టిక్ అయిపోతాయి. సో మనము ఇలా నీట్గా పెయింట్ చేసుకొని, ఇప్పుడు నా పెయింట్ అంతా అయిపోయింది కదా, అన్ని స్టిక్స్ పెయింట్ అయిపోయినాయి. నౌ ఐ విల్ కీప్ దెమ్ aside for 10 minutes. అవి డ్రై అవుతాయి ఇప్పుడు. సో నా స్టిక్స్ అన్నీ డ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము వీటిని స్టిక్ చేసుకుందాము. స్టిక్ చేసుకునే ముందు మనము ఫస్ట్ వీటిని మనకి ఎలా కావాలా అని అరేంజ్ చేసుకుందాం. ఓకే, ఫెవికాల్ ఇప్పుడే వద్దు. ఫస్ట్ ఐ విల్ అరేంజ్ ద డిజైన్ దట్ ఐ వాంట్. సో ఐమ్ డూయింగ్ అ ప్యాటర్న్. పైకొకటి కిందకొకటి పెట్టి నేను ఇలా ప్యాటర్న్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫెవికాల్ పెట్టుకుంటున్నాను, ఎక్కడ ఏది పెట్టుకోవాలి అని తెలిసినాక. సో ద ఫస్ట్ స్టిక్ ఐఎమ్ స్టిక్కింగ్ ఇట్ in place so that I'll know where the other sticks will go. సో ఇప్పుడు ఫెవికాల్ ఫాస్ట్గా డ్రై అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఫాస్ట్గా స్టిక్ చేసేసుకుంటున్నాను. మనం మెల్లగా స్టిక్ చేసుకుంటే ఫెవికాల్ డ్రై అయ్యి మళ్ళీ అతకదు. ఓకే, సో నేను అనుకున్న ప్యాటర్న్లో నీట్గా ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. మీకు హెల్ప్ కావాలంటే మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం స్టిక్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా వచ్చిన ఫెవికాల్ని నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కొంతసేపు ఆరపెడదాం. ఇది కూడా డ్రై అవ్వాలి, ఒక 5 minutesలో అయిపోతుంది. సో నాది స్టిక్ అయిపోయింది, డ్రై అయిపోయింది. నౌ ఐ విల్ మేక్ అ డిజైన్. ఐఎమ్ మేకింగ్ అ వెరీ సింపుల్ డిజైన్ హియర్. మీరు మీకు ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలా డాట్స్ వేసుకుంటున్నాను పెయింట్లో డిప్ చేసి. మీకు ఎలా డిజైన్ కావాలంటే మీరు అలా వేసుకోవచ్చు. యూ కెన్ డ్రా ఫ్లవర్స్, you can draw some sceneries, anything that you like. Okay, just be creative with your thoughts. So na dots ayipene. Now I want to write a quote. So let me write a quote. మీరు చాలా నేర్చుకుంటున్నారు కదా మెమరీ వర్సెస్, దాంట్లోంచి ఏదైనా రాసుకోవచ్చు కావాలంటే. సో ఐ డిసైడెడ్ వాట్ ఐ వాంట్ టు రైట్. సో ఫస్ట్ ఒక పెన్సిల్తో నేను ఇక్కడ రాసేసుకున్నాను నాకేం కావాలి అని. నేను దాన్ని ఇప్పుడు పెయింట్ చేసుకున్నాను. ఇక్కడ నా బ్రష్ మార్చాను చూసారా, ఇక్కడ ఒక సన్న బ్రష్ తీసుకొని
స్ట్రోక్స్ చాలా థిన్గా రావాలని సన్న బ్రష్తో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కెచ్ పెన్స్ కూడా వాడచ్చు. ఇక్కడ స్కెచ్ పెన్స్ మార్కర్స్ అవి కూడా ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద పనిచేస్తాయి. ఓకే, సో ఇఫ్ యూఆర్ యూజింగ్ పెయింట్స్ బీ వెరీ కేర్ఫుల్ బికాజ్ పెయింట్ తొందరగా పాడైపోతుంది కదా. సో ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఓన్లీ విత్ ద స్ట్రోక్స్ యూ యూస్ ద బ్రష్. సో చుక్కలు అటు ఇటు పడిపోతాయి పెయింట్లో. సో అవన్నీ పడకుండా మీరు ముందు నాలాగా ఒక అవుట్లైన్ గీసుకోండి పెన్సిల్తో, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, స్లోగా చేయండి పెయింట్తో చేసేటప్పుడు, కేర్ఫుల్గా మీరు రాసుకోండి. సో వాట్ am I writing here? Did you guess it? I wrote keep on praying. Correct. So I'm writing keep on praying. Okay. నేను ఇక్కడ ఒక వేరే ఫాంట్లో ప్రేయింగ్ అనే వర్డ్ వేరే ఫాంట్లో రాశాను కదా, మీరు కూడా అలా మీకు నచ్చిన డిజైన్లో యూ కెన్ థింక్ అండ్ రైట్. ఒక లెటర్ ఒక ఫాంట్లో, ఇంకో లెటర్ ఇంకో ఫాంట్లో, లేదంటే అన్ని క్యాపిటల్ లెటర్స్, ఒక క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ కాంబినేషన్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ద వే యూ వాంట్. ఓకే, యూ కెన్ యూజ్ మోర్ కలర్స్ ఆల్సో. నేనైతే ఇక్కడ ఓన్లీ బ్లూ, వైట్ అండ్ డార్క్ బ్లూ వాడాను. You can make it more colorful. You can use all your favorite colors. Okay. మార్కర్స్ అండ్ స్కెచెస్ కూడా నేను ముందు చెప్పాను కదా, అవి కూడా పనిచేస్తాయి దీని మీద. మీరు కావాలంటే దీని మీద పేపర్ ఫ్లవర్స్ అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నా కోట్ ఫినిష్ అయిపోయింది. నేను ఇక్కడ కీప్ ఆన్ ప్రేయింగ్ ఆల్వేస్ అని రాసుకున్నాను. ఓకే, యా, దేర్ యు గో. సో నేను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటాను కొంతసేపు ఆరడానికి నా పెయింట్. అంతలోపు నేను వేరే కూడా చేశాను. సో ఇక్కడ నేను గ్లాస్ పెయింట్స్ వాడి ఇలా డిజైన్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ జస్ట్ అనదర్ ఎగ్జాంపుల్ హౌ యూ కెన్ డూ ఇట్ అని. ఇక్కడ నేను ఫోటో పెట్టుకున్నాను. సో మీకు ఏ కోట్ రాయకపోతే మీరు మీ ఫ్యామిలీ ఫోటో కానీ ఏదైనా ఫోటో తీసుకొని దాన్ని కూడా ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకొని ఇలా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లవర్ ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. వెరీ ఈజీ హౌ టు మేక్ దిస్ రోజ్ అని. సో ఒక స్క్వేర్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద ఇలా సర్క్యులర్ షేప్ గీసుకోవాలి. ఇలా సర్కిల్ని గీసుకున్నాక మీకు ఎంత పెద్ద సర్కిల్ వస్తే పేపర్లో అంత పెద్ద సర్కిల్ గీసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ లైన్ గీసుకున్నాను కదా, ఆ లైన్ చుట్టూ ఫస్ట్ సర్కిల్ అవుట్లైన్ కట్ చేసేస్తాను. ఫస్ట్ అవుట్లైన్ సర్కిల్ కట్ చేసుకొని తర్వాత లోపల ద స్పైరల్ లైన్స్ మీరు మెల్లగా కట్ చేసుకోండి. ఓకే, సో నేను మీకు ఇప్పుడు సర్కిల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను సర్కిల్ కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇంకొక లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి నేను మళ్ళీ కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నా పేపర్ చాలా థిన్గుంది కాబట్టి ఐ హ్యాడ్ టు బీ వెరీ కేర్ఫుల్. మీరు థిక్ పేపర్ కూడా వాడచ్చు. కలర్ పేపర్, న్యూస్ పేపర్తో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే న్యూస్ పేపర్ అంత థిక్గా ఉండదు కదా, మీకు ఈజీగా ట్విస్ట్ అండ్ టర్న్ అవుతుంది అనమాట. సో నేను గీసుకున్న లైన్ చుట్టూ మెల్లగా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను నా సిజర్స్తో. కేర్ఫుల్ వెన్ యూర్ యూజింగ్ అ సిజర్స్. కావాలంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. ఓకేనా? సో మీరు మొత్తం కట్ చేసిన తర్వాత మీ దగ్గర ఇలా స్పైరల్గా ఉంటుంది అనమాట. సో ఈ స్పైరల్ని మనం ఏం చేద్దామంటే ఒక పెన్సిల్ కానీ, నేనైతే ఇక్కడ నా పెయింట్ బ్రష్ బ్యాక్ సైడ్ వాడుతున్నాను, దీని చుట్టూ ఇలా ట్విస్ట్ చేస్తూ రోల్ చేసేయండి. పెయింట్ బ్రష్కి ఆ పేపర్ అంతా రోల్ చేసేయండి. డోంట్ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్. ఓకే, దాని చుట్టూ మీరు రఫ్గా రోల్ చేసేయండి. జస్ట్ సో దట్ ద పేపర్ విల్ టేక్ ద షేప్. సో నేను కేర్ఫుల్గా నా పెయింట్ బ్రష్ హెల్ప్తోని ఈ పేపర్ అంతా దాని చుట్టూ రోల్ చేసేస్తున్నాను. చూస్తున్నారా? యా, పేపర్ మధ్యలో చినిగిపోకుండా చూసుకోండి. సో ఎండ్లో అది అలా లూజ్గానే ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్. ఓకే, యా. సో ఇప్పుడు నేను అది తీసేసాను. ఇప్పుడు మనం దాన్ని కొంచెం లూజ్ చేసుకుందాం. ఒక రోజ్ షేప్లో కనిపిస్తుంది కదా. యా, సో అది ఇలా పడిపోయినా డోంట్ వరీ. మీరు అవన్నిటిని ఒక ఫింగర్స్తో పట్టుకొని వెనక ఫెవికాల్ పెట్టేసి అతికించడమే, అంతే. మన రోజ్ రెడీ అయిపోతుంది. సో ఇలా ఏమైనా బయటికి వచ్చినా
వీటిని మీరు మళ్ళీ ఫెవికాల్తో ప్లేస్లో పెట్టి ఇలా అతికించాలి. సో చూసారా, నేను అలా నా రోజెస్ అన్నీ చేసుకున్నాను అనమాట. ఫెవికాల్ కరెక్ట్ ప్లేస్లో అతికించండి, సో దట్ అది మళ్ళీ ఇలా పడిపోకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇలా రోజెస్, ఫ్లవర్స్ కూడా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. చూసారా నా రోజు ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదా. సో మీరు కూడా మీ ఫొటోస్ కూడా ఇట్లా చేసుకోవచ్చు, ఫ్రేమ్ లాగా. మీ ఇంటి ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అట్లా ఏమైనా యూస్ చేసుకొని ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో నచ్చింది కదా కిడ్స్? మీరు కూడా మీ ఓన్ ఐడియాస్తో ఇలా ట్రై చేయొచ్చు. మీరు చేసినవి వాట్సాప్ నంబర్కి తప్పకుండా పంపిస్తారు కదా. ఐల్ బీ వెయిటింగ్. చలో దెన్, సీ యూ టుమారో. బాయ్. God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. The mountains are His, the rivers are His, the stars are His handiwork too. My God is so big, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so great, so strong and so mighty. There's nothing my God cannot do. My God is so great, so strong and so mighty. There's nothing my God cannot do. My God made the trees, my God made the seas, my God made the elephants too. My God is so great, so strong and so mighty. There's nothing my God cannot do for you. హాయ్ బన్నీ బావా. హాయ్ మిక్కీ మామా. భోజనం చేసావా బన్నీ బావా? చేశాను మామా. ఏం తిన్నావు బావా? నాకు బాగా ఇష్టమైన క్యారెట్ తిన్నాను మామా. క్యారెటా బావా? అంటే వెజిటేరియన్ అన్నమాట. నేను నాన్ వెజ్ తిన్నాను బావా. చీచి, నాన్ వెజా? అబ్బో, అదంటే నాకు అసహ్యం. నాన్ వెజ్ తింటే మస్తు మజా ఉంటుంది, కానీ వెజిటేరియన్లో ఏముంటుంది?
వెజిటేరియన్ ఆరోగ్యానికి మంచిది మామా. నాన్ వెజ్లో అయితే ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి బావా. మీరు నాన్ వెజ్ తిని జీవహింస చేస్తున్నారు. మీరు మాత్రం మొక్కలను చంపి జీవహింస చేయడం లేదా? మేము ఒక్క జంతువుని చంపి 10 మంది తింటాం. మీరు మాత్రం 10 మొక్కలను చంపి ఒక్కరు తింటారు. మీరు చేస్తుంది జీవహింస, మీరు చేస్తుంది పర్యావరణ హింస. మీ వల్ల భూమి మీద ప్రాణులకు ప్రాణభయం కలుగుతుంది. మీ వల్ల పర్యావరణ కాలుష్యం అయ్యి వర్షాలు పడకుండా పోతున్నాయి. మీ వల్లే నష్టం. మీ వల్లే నష్టం. కాదు మీ వల్లే నష్టం. మీ వల్లే నష్టం. ఎందుకు మిక్కీ బన్నీ మీరిద్దరు పోట్లాడుకుంటున్నారు? వీడు నాన్ వెజ్ తిని జీవహింస చేస్తున్నాడు. వీడు వెజిటేరియన్ మాత్రమే తిని పర్యావరణాన్ని పాడు చేస్తున్నాడు. చెప్పక్క, వీడు గొప్ప నేను గొప్ప? నువ్వే చెప్పక్క, వీడు చేస్తున్న పని మంచిదా నేను చేస్తున్న పని మంచిదా? ఇద్దరి పని గొప్పదే బన్నీ మిక్కీ. దేవుడు జంతువులను మొక్కలను మనం వాడుకోవాలని, అవి మనకు ఆహారంగా ఉండాలని చేశాడు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసం తినటమాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. సహజంగా ఏది నిషిద్ధం కాదు. నేను ప్రభువైన యేసునందు ఎరిగి దీనిని రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏది నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలంగా దుఃఖించిన ఎడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనం చేత పాడు చేయకు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగుజేస్తే మరేదియు గాని మానివేయుట మంచిది. అనుమానించివాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పు పొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. అయితే మేము ఏం చెయ్యాలి? నీవు తిండిబోతువైతే నీ గొంతుకి కత్తి పెట్టుకో, అంటే మితంగా తిను. అంటే మేమన్నీ తినొచ్చా? ఆగండి, మనం కొన్ని తినకూడదు. అవేంటివంటే రక్తమును తినకూడదు. భద్రం సుమి. ఏలయనగా రక్తము ప్రాణము, మాంసంతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని కూడా తినకూడదు. లోకమందు విగ్రహం వట్టిది, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనం ఎరుగుదాం కదా. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము వగల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండియుండగా ఒకడు చూస్తే బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహాలకు బలి ఇయ్యబడిన పదార్థాలను తినుటకు ధైర్యం తెచ్చుకొను గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధంగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయువారగుచున్నారు. సారీ బన్నీ బావా, నేను ఎంతో బాధ పెట్టాను. సారీ మిక్కీ మామా, నేను ఎంతో అసహించుకున్నాను. సరే బన్నీ బావా, మనకిప్పుడు అర్థమైంది కదా. ఇక నుంచి మన ఇద్దరం జాగ్రత్తగా ఉందాం. విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొద్దు, రక్తాన్ని తినొద్దు. ఇక నుంచి మన ఇద్దరం పోట్లాడకుండా మన ఇద్దరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం.
సరే మిక్కీ మామ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే మిక్కీ, బన్నీ, బాయ్ బాయ్. బాయ్ అక్క. బాయ్ అక్క. బా బన్నీ, ఓ నువ్వు మిక్కీ కొట్టుకుంటున్నారు కదా, అవునవును. నాకైతే కొంతసేపు నిజంగానే కొట్టుకుంటున్నారేమో అనిపించింది. అవునవును. అవును, కానీ మిక్కే బాగా చేసింది. నేను బాగా చేసినాను. ఏంటి, నేను కదా చెప్పాలి నువ్వు బాగా చేసావా మిక్కీ బాగా చేసావా అని. నేనే బాగా చేశాను. అయినా నేను మిక్కీకే సపోర్ట్, నాకు కూడా నాన్ వెజ్ అంటేనే ఇష్టం. నువ్వు అన్నీ కూరగాయల బ్యాచ్, నాకు ఇష్టం లేదబ్బా. నువ్వు అప్పుడప్పుడు నాన్ వెజ్ తిను, టేస్టీగా ఉంటుంది. సరేనా? ట్రై చేస్తా. సరే, అయితే ఇప్పుడు మనము కొన్ని సాంగ్స్ విందాము. విందాం. మనం గెంతి చాలా సేపు అయింది కదా, అవును, మళ్ళీ ఇప్పుడు కొంతసేపు గెంతుతాం. జా. సరేనా? ఓకే. కొంచెం యాక్టివ్ అయిపోదాం. ఆ. దాని తర్వాత మనకి క్విజ్ ఉంటది. ఓకే. దాని తర్వాత మనకి హెడ్ లైన్స్ చెప్తారు. ఆహా. దాని తర్వాత నేను నిన్ను కలుస్తానో లేదో మరి. సరేనా? సరే. ఈ రోజుకి నేను తొందరగా వెళ్ళిపోతున్నాను. సో యూ ఫినిష్ ద హెడ్ లైన్స్. ఓకే. సరేనా? ఓకే. నేను వెళ్ళిపోతాను. దాని తర్వాత నువ్వు బాయ్ చెప్తావా అందరికి నా తరఫున? ఓకే. చెప్తావా? చెప్తా. వెరీ గుడ్. కానీ తింటా చెప్పకు, తినకుండా చెప్పు. ఓకే. సరేనా? ఓకే. ఓకే, బాయ్. బాయ్. అంటూ అందరూ వచ్చేయండి, ఈ అంటూ ఇక్కడ బండెక్కండి, కుక్కుతో ఉ కలిపి కూపెట్టండి, ఏ ఐ అరచి ఓ ఔ చెప్పండి. ఏసయ్యతో మనము సాగాలంటే ఎక్కాలి బండినే. కూ కూ చుకు 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 రక్షణ బండి. కూ కూ హల్లెలూయా. కూ కూ చుకు 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 రక్షణ బండి. కూ కూ హల్లెలూయా. అంటూ అందరూ వచ్చేయండి, ఈ అంటూ ఇక్కడ బండెక్కండి, కుక్కుతో ఉ కలిపి కూపెట్టండి, ఏ ఐ అరచి ఓ ఔ చెప్పండి. ఏసయ్యతో మనము గడపాలంటే ఎక్కాలి బండినే. కూ కూ చుకు 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 రక్షణ బండి. కూ కూ హల్లెలూయా. కూ కూ చుకు 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 రక్షణ బండి. కూ కూ హల్లెలూయా. రెండు చిన్న కళ్ళతో యేసుని చూడు, రెండు చిన్న చెవులతో ఆయన స్వరం విను, రెండు చిన్న చేతులతో ఆయన సేవ చేయుము, రెండు చిన్న కాళ్ళతో ఆయనతో నడువుము, ఒక్క చిన్న నాలుకతో ఆయన సత్యం చేయుము, ఒక్క చిన్న హృదయం ఆయనకు ఇమ్ము. అంగీకరించు యేసు ఎన్నటన్నటికీ నీకే లోబడి ఉందును. ఆమేన్. నీకే లోబడి ఉందును. ఆమేన్. Hello children, praise the Lord. We welcome you all for today's quiz. నిన్నటి క్విజ్ కి మీలో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, కానీ వారిలో ఒక్కరు మాత్రమే కరెక్ట్ గా ఆన్సర్స్ పంపగలిగినారు. కరెక్ట్ గా ఆన్సర్ పంపించి విజేతగా నిలిచిన వారు బ్యూలా. కంగ్రాచులేషన్స్ బ్యూలా, కంగ్రాచులేషన్స్. చిల్డ్రన్, ఈ రోజు క్విజ్ కు వెళ్ళబోయే ముందు నిన్నటి క్విజ్ యొక్క ఆన్సర్స్ చూద్దామా? What is the first and greatest commandment? Answer: love the Lord your God with all your heart, with all your soul, and with all your mind. Matthew 22:37. Which gospel is the gospel of love? Answer: John's Gospel. In which book and chapter
because God is love? Answer, 1 John 4:16. In the puppet show, what did James do to show that he loved his mother? Write in 2 lines. Answer, from now on he wanted to do all the works assigned by his mother. He arranged the table as his mother requested. As for Ephesians 5:2, how can we walk in love? Answer, we can walk in love when we offer ourselves as fragment and sacrifice ourselves like Christ. ఈ రోజు క్విజ్ కి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ ఫుడ్? బైబిల్ ఆహారం గురించి ఏమి చెప్తుంది? హూ సోల్డ్ ద బర్త్ రైట్ ఫర్ ఎ మీల్? ఆహారం నిమిత్తం జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసుకున్నది ఎవరు? హౌ మచ్ బైబిల్ ఫుడ్ ఆర్ యు? మీరు బైబిల్ ను ఎన్నిసార్లు చదువుతున్నారు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీలను పూరించండి. వాట్ ఆల్ వి షుడ్ నాట్ ఈట్? మనము ఏమేమి తినకూడదు? మీ ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 9948599322. మీరు ఆన్సర్స్ పంపించేటప్పుడు దయచేసి మీ నేమ్, క్లాస్, ప్లేస్, ఫోటోను ఇంక్లూడ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఆన్సర్స్ మాకు రేపటి ఉదయం 8 గంటల లోపు పంపించగలరు. ఆ తర్వాత పంపబడిన ఆన్సర్స్ కన్సిడర్ చేయబడవు. రేపటి క్విజ్ లో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్. బాయ్ బాయ్. John 13:34. A new commandment I give unto you, that you shall love one another, that I have loved you. Verse John 13:34. A new commandment I gave unto you, that you shall love one another as I have loved you. New commandment I have given unto you, to love one another as I have loved you. John 13:34. New commandment give unto you, that I shall love one another as I loved. John 13:34. John 13:34. A new commandment I give you, love one another, just as I loved you. You must love one another. John 13:34. A new commandment I give unto you, and you shall love one another as I have loved you. A new commandment I gave unto you, that you shall love one another as I love you. John 13:34. A new commandment I gave unto you, that you shall love one another as I loved you. John 13:34. A new commandment I give unto you, and you shall love one another as I have loved you. A new commandment I give unto you, that you shall love one another as I have loved you. John 13:34. 13:34. A new commandment I gave unto you, that you shall love one another as I love you. Now I give you a new commandment, love one another as I have loved you, so you must love one another. John 13:34. John 13:34. A new commandment I give unto you, that you shall love one another as I have loved you. A new commandment I give unto you, that you shall love one another as I have loved you. John 13:34. A new commandment I give unto you, that ye love one another as I love you, that ye love one another. John 13:34. John 13:34. A new commandment I give you, love one another. Just I have loved you, you must love one another. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యోహాను 13:34. A new commandment I give unto you, that you shall love one another as I loved you. John 13:34. And now I give you a new commandment, love one another as I have loved you. So you must love one another. John 13:34.
John 13:34. A new command I give unto you, that you shall love one another as I love you. John 13:34. A new command I give unto you, that you shall love one another as I love you. A new commandment I give unto you, that ye love one another as I have loved you. John 13:34. John 13:34. A new commandment I give unto you, that you shall love one another, that I had loved you. Verse of John 13:34. A new commandment I have given unto you, you shall love one another as I have loved you. A new commandment I gave unto you, that you shall love one another as I had loved you. John 13:34. John 13:34. A new commandment I gave unto you, that you shall love one another as I had loved you. John 13:34. A new commandment I give unto you, that you should love one another as I have loved you. John 13:34. A new commandment I gave unto you, that you shall love one another as I have loved you, that you also love one another. A new commandment I give unto you, that you shall love one another as I have loved you. John 13:34. A new commandment I give to you, that you love one another as I have loved you, that you also love one another. John 13:34. John 13:34. A new commandment I give unto you, that you shall love one another as I have loved you. John 13:34. A new commandment I give unto you, that you shall love one another as I have loved you.
ఈనాటి VBSలోని ముఖ్యాంశాలు. ఈ భూమి మీద మొదటి పాపము ఏదెను తోటలో తినకూడదు అని చెప్పిన ఫలము తినట వలన జరిగినది. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమునే అమ్ముకున్నాడు ఏశావు. నీవు తిండిపోతువు అయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుము. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునయున్నది. విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినకూడదు. మరిన్ని VBS అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. డే 8 ఎండ్ అయిపోతుంది. ఈరోజు మెసేజ్లో నిజంగానే నేను తెలుసుకున్నాను, నేను తిండిపోతున్నాను. కాబట్టి ఒకేసారి మొత్తం మానేయడం అంటే కష్టం. రోజు రోజు కొంచెం 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 మానేస్తాను. కాబట్టి నేను తిండిపోతున్నైతే నా నోటికి కత్తి పెట్టుకోవాలంట. కాబట్టి జాగ్రత్తగా ఉంటాను. ఇక నుంచి తక్కువే తింటాను. మీరు కూడా అలాగే చేయండి. ఊరికే తినకండి. నాలాగా తిండిపోతే కాకండి, తక్కువ తినండి. బాయ్. మరి ఉంటాను బాయ్. క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మీరు చూపించిన ప్రతి ఒక్క విధానమును బట్టి కూడా మీ వందనాలు. ఈరోజు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి మీ వందనాలు ప్రవ్వా. నా మాటలుగా కాదు, మీ మాటలుగా బిడ్డల హృదయంలో ప్రవ్వా నాయన అలాగ ముద్ర వేసి కృప చూపించండి. చెప్పటం వరకే నా పని ప్రవ్వా, కానీ నాయన దాన్ని క్రియ జరిగించేవాడు, ఆత్మక్రియ జరిగించేవాడు నీవు మాత్రమే ప్రవ్వా. ఈరోజు ప్రతి విషయంలో మీ కృప, మీ దయను మేము చూసాం ప్రవ్వా. మీకు వందనాలు దేవా. ఇక ముందు కూడా మిగతా 2 డేస్లో కూడా మీ కృప కనికరమని రానిచ్చి మీ సన్నిధిని నాయన ఉంచి మీ బిడ్డలను మీరు వాడుకొనమని సహాయం చేయమని, ముఖ్యంగా మా బిడ్డలతో మీ క్రియ జరిగించమని యేసే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.